హాయ్ మై స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రైట్. నేను ఈ వీడియోలో మీకు ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్లో నుంచి ఆ టాపిక్లో ఉన్నటువంటి లాస్ట్ కాన్సెప్ట్ దట్ పవర్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు. ఓకేనా? సో టాపిక్ ఈజ్ పవర్. పవర్ అంటే ఏంటిది? బిఫోర్ గోయింగ్ టు ద పవర్, ఇక్కడ మనము కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనము రికలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఏంటిది అంటే, టేక్ వన్ కండక్టర్ విచ్ హాజ్ ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ ఏ అనే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉందనుకోండి. అండ్ దీని యొక్క 2 ఎండ్స్ నేను పొటెన్షియల్ డిఫరెన్స్కి కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఏదైనా బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నా అనుకోండి, ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నా అనుకోండి. అంటే 2 ఎండ్స్ నేను ఏ అండ్ బి అని అనుకుంటున్నాను. అక్కడ ఏమవుతుంది, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఒక కండక్టర్ నేను ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు, కండక్టర్ని బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఫీల్డ్ జనరేట్ వల్ల ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఒక ఎలక్ట్రికల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి ఫ్రీ మూవింగ్ ఛార్జెస్ అనేవి ఒక ఆర్డర్లో రావడము, దాని ద్వారా మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో, అంటే ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. అది కొద్దిగా మీరు చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనే వీడియోలో నేను చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? అంటే ఈ ఫోర్స్ వల్ల ఏం చేస్తుంది, ఛార్జెస్ విల్ మూవ్. అంటే ఈ ఫోర్స్ వల్ల పాయింట్ ఏ నుంచి బికి ఛార్జెస్ విల్ మూవ్. అంటే ఏం జరుగుతుంది, ఈ ఎఫ్ఈ అనే ఫోర్స్ ఏ నుంచి బికి ఛార్జెస్ని మూవ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టన్ టైంలో క్యూ ఛార్జ్ని మూవ్ చేస్తుంది అనుకోండి. ఒక యూనిట్ సెకండ్లో, 1 సెకండ్లో క్యూ ఛార్జ్ని ఈ ఎఫ్ఈ అనే ఫోర్స్ ఏ నుంచి బికి మూవ్ చేసింది అనుకోండి. ఓకేనా? అక్కడ ఏమవుతుంది మనకి జనరల్గా అని అంటే, మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు W/Q అనే ఫార్ములా మీకు తెలుసు. సో ఇక్కడ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు Q. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, లెట్ Q యాజ్ Q అని తీసుకుంటే, ఇక్కడ Qని Q తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు W/Q అనేది వస్తుంది. దీని నుంచి మనము W ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, QV అని తీసుకోవచ్చు. QV అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వర్క్ ఎంత జరిగింది అంటే, Q అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాట్ ఎవర్ ద యూ అప్లైడ్, ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ నువ్వు అప్లై చేస్తున్నావు అంత పొటెన్షియల్ డిఫరెన్స్ రెండు మధ్యలో మల్టిప్లై చేస్తే నీకు ఏమొస్తుంది, ఇక్కడ వర్క్ ఎంత ఉంది దాంట్లో అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం కొద్దిగా చూసుకుంటే జనరల్గా వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ వన్ అంటే, ఆల్రెడీ యూ నో దట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, ఐ మీన్ లోయర్ క్లాసెస్లో మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఏంటిదంటే, ద రేట్ ఆఫ్ work done is power. The rate of work done is power. So మరి పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, W/T అనేది అవుతుంది. ద రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ పవర్ P అనేది అంతా డినోట్ చేస్తాం కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు W/T అనేది వస్తుంది. సో W ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ నుంచి ఏంటి అని అంటే, QV/T అనేది వస్తుంది. అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు QV/T వస్తుంది. జనరల్లీ వి నో దట్ వన్. I ఈజ్ ఈక్వల్ టు కరెంట్, I ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ పర్ సెకండ్. I ఈజ్ ఈక్వల్ టు Q/T. దెన్ Q/T we can write that P ఈజ్ ఈక్వల్ టు VI or IV. దిస్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ దట్ IV అండ్ P. అంటే కరెంట్కి, పొటెన్షియల్ డిఫరెన్స్కి అండ్ పవర్కి మధ్యలో ఉన్న రిలేషన్. P ఈజ్ ఈక్వల్ టు IVR, P ఈజ్ ఈక్వల్ టు VI అని కూడా అనొచ్చు మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా మనకు తెలుసు. ఓమ్స్ లా ఏంటిది, V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు. దీని నుంచి నేను I రిమూవ్ చేసిన అనుకోండి, I రిమూవ్ చేస్తే ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, V/R అని రాయొచ్చు. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఇన్ I ప్లేస్, దెన్ ఏమొస్తుంది, P ఈజ్ ఈక్వల్ టు V/R ఇంటూ V. I ప్లేస్లో మనం V/R సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, V/R ఇంటూ V వస్తుంది. దెన్ P ఈజ్ ఈక్వల్ టు V²/R వస్తుంది. ఇది ఒక రిలేషన్ Pకి, Rకి అండ్ Vకి. ఓకేనా? సో ఇది మనకి సపోజ్ నేను V ప్లేస్లో IR సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, అంటే Vని రిమూవ్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఏమవుతుంది, I ఇంటూ V ప్లేస్లో I అని రాసుకుంటే మనకేమొస్తుంది, దీని నుంచి P ఈజ్ ఈక్వల్ టు I²
ఆర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనము పవర్ని కనుక్కోవడానికి ఏ ఫార్ములా వాడుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది మనకి P = V²R ఒకటి, P = I²R ఒకటి, అండ్ P = IV అని వాడుకోవచ్చు. లేదంటే వర్క్ ఇచ్చినప్పుడు P = W/T వాడుకోవచ్చు. ఓకేనా? Q ఇచ్చి V ఇచ్చి టైం ఇస్తే మనం ఎట్లా ఫైండ్ చేయొచ్చు, P = QV/T అని రాయొచ్చు. సో క్యాల్కులేషన్స్లో మన పవర్ ఏ విధంగా మనము క్యాల్కులేట్ చేయొచ్చు, ఈ ఫార్ములాస్ మనం వాడుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఓవరాల్గా మనకు ఏం రాయొచ్చు, P = W/T, దట్ ఈజ్ ఈక్వల్ టు QV/T, దట్ ఈజ్ ఈక్వల్ టు V²/R, దట్ ఈజ్ ఈక్వల్ టు I²R. ఈ అన్ని ఫార్ములాస్ కూడా మనము వాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? అన్నీ కూడా పవర్స్కి మరియు ఇతర పారామీటర్స్కి మధ్యలో రిలేషన్షిప్. దెన్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్? యూనిట్ ఏ విధంగా అంటే P = యూనిట్కి ఏమవుతుంది, ఈ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, W/T తీసుకున్నాం అనుకోండి, అంటే వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి, జౌల్స్. సో జౌల్ పర్ సెకండ్ అని వస్తుంది, జౌల్ పర్ సెకండ్ అని వస్తుంది. సో అదేవిధంగా వీటికి తీసుకుంటే కూలుమ్ వోల్ట్ పర్ సెకండ్ అని వస్తుంది. దీనికి తీసుకుంటే Wh²/ఓమ్, దీనికి తీసుకుంటే ఆంపియర్² ఇంటూ ఓమ్ అని వస్తుంది. వీటిని బట్టి చూసుకుంటే సో జనరల్గా ఏమవుతుంది, P = W/Tకి తీసుకుంటే జౌల్ పర్ సెకండ్ వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే వాట్ అని అంటాం. వాట్ అంటే ఏంటిది కాదు, జస్ట్ వాట్ అంటే యూనిట్ ఇట్స్. ఓకేనా? వాట్ అంటే ఏంటిది, ఏమిటి కాదు, వాట్ అంటే ఇట్స్ ఎ యూనిట్. ఓకే? సో వాట్, P ఈజ్ ఏ యూనిట్స్ ఆఫ్ ది పవర్ ఈజ్ కాల్డ్ వాట్ అని చెప్పేసి చెప్తాం ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్? సో రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా పవర్ వచ్చేసింది. మరి జనరల్గా మనం ఇంట్లో కూడా ఏం చేస్తామనంటే కరెంట్ బిల్ వస్తుంది మన ఇంటికి, ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వస్తుంది. ఆ కరెంట్ బిల్ని మనము ఏ విధంగా మెజర్ చేస్తాం? ఓకేనా? మరి వాళ్ళు మెజర్ చేసి అంటే ఆ బిల్ పైన ఇన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేశారని చెప్పేసి వస్తుంది. ఈ టైం నుంచి ఈ టైంకి ఇన్ని యూనిట్స్ మీరు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి సో మీకు ఇంత బిల్ వచ్చిందని చెప్పేసి చెప్తారు. సో వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారు దాన్ని అని చెప్పేసి మీకు చెప్తాను ఇప్పుడు. సో జనరల్గా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అనే సందర్భంలో, ఓకేనా, ఏమవుతుంది ఇక్కడ ఈ యూనిట్స్ని మనము ఏ విధంగా కౌంట్ చేస్తారంటే కిలోవాట్ అవర్ అనే దాంట్లో మెజర్ చేస్తాం. కిలోవాట్ అవర్, కిలో అంటే ఏంటిది, ఇక్కడ జనరల్గా దీన్ని కన్వర్ట్ చేస్తే 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అంటాం. 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు 1 kilowatt అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని చెప్పేసి అంటాం. సో ఈ సందర్భంలో 1 kilowatt అనే దానికి మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఎంత ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే 1 kilowatt అవర్ని మనము ఇక్కడ కిలో అంటే 1000, కిలో అంటే 1000. సో ఆ కిలో 1000 మళ్ళీ ఇక్కడ అవర్ని కూడా మనం సెకండ్స్లోకి మార్చినాం అనుకోండి, అవర్ని కూడా సెకండ్స్లోకి మార్చినాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ చూడండి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 kilowatt అవర్, 1 kilowatt అవర్. సో అప్పుడు ఏమవుతుంది, కిలో అంటే 1000, ఓకేనా, వాట్కి కన్వర్షన్ ఏం లేదు కాబట్టి అవర్ని ఏం రాసుకోవచ్చు, సెకండ్స్లోకి మార్చుకోవాలంటే 60 minutes, మినిట్ కాబట్టి 60 seconds అంటే 60 minutes, మళ్ళీ సెకండ్స్లోకి మార్చాలంటే 60 seconds, 60 into 60, ఓకేనా అని చెప్పేసి రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు, వాట్ పర్ సెకండ్, ఓకేనా, సెకండ్లోకి మార్చుకోవచ్చు అంటే వాట్ అని చెప్పేసి జనరల్గా రాసేయచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది చూద్దాం, ఇక్కడ కన్వర్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది 36 into 10 power of 1 2 3 అంటే 6 6 36, 1 2 3 4 5, 10 power of 5 and this will be right like this one రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది 3.6 into 10 power of 6 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్. ఇంత ఎనర్జీ మనము వాడితే, ఓకేనా, ఇంత ఎనర్జీ వాడుకుంటే అది ఒక యూనిట్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. డైరెక్ట్గా 1 యూనిట్ అంటే 1 kilowatt అవర్. సో ఎంత ఎనర్జీ కిందికి అని అంటే 3.6 into 10 power of 6 జౌల్స్ని మనము ఒక 1 యూనిట్ అని అంటాం. అంటే ఇంత ఎనర్జీని మనము కన్జ్యూమ్ చేస్తే అప్పుడు ఒక 1 యూనిట్ అని చెప్పేసి అవుతుంది.
ఓకేనా. ఇదంతా ఏం సార్ తలకాయ నొప్పి ఉంది అని చెప్పేసి మీరు అనుకున్నా కానీ ఇంకేమైనా ఈజియెస్ట్ వే చెప్పండి అని అనుకుంటే ఎస్, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. కిలోవాట్ అవర్ అనేది 3.6 into ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ ఈ విల్ ఆస్క్ దస్ వాట్ ఈస్ ద కిలోవాట్ అవర్ ఇన్ జౌల్స్ అని చెప్పేసి అనుకుంటే జస్ట్ కన్వర్షన్ కోసం. సో ఈజియెస్ట్ వేలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 వాట్స్ ఉన్నటువంటి బల్బులు ఒక 10 ఉన్నాయి అనుకోండి. ఎన్ని ఉన్నాయి? 100 వాట్స్ 100 వాట్స్ అనే బల్బ్, జనరల్ బల్బ్ పైన 100 వాట్స్ అని ఉంటుంది. సో 100 వాట్స్ ఉన్నటువంటి బల్బ్ అటువంటి మనకు 10 ఇంట్లో ఉన్నాయి అనుకోండి. ఓకేనా. టోటల్ ఎన్ని అవుతాయి? 100 వాట్స్ బల్బ్స్ ఆర్ దేర్ 10 అంటే అప్పుడు ఎంత వాట్స్ అవుతుంది కంప్లీట్గా? 1000 వాట్స్ అవుతుంది. అంటే దీన్ని మనము 1 కిలోవాట్ అంటాం. 1 కిలో వాట్ అంటాం. ఈ 1 కిలో వాట్ అనేది 1 కిలో వాట్ అని అంటాం. సో 1 కిలో వాట్ అనేది ఒక 1 అవర్ కన్జ్యూమ్ అయింది అనుకోండి. అన్ని లైట్స్ మనం ఆ 10 లైట్స్ని మనము ఆన్ చేసి పెట్టేసినాం అనుకోండి. చేసినప్పుడు అవి ఆ 10 లైట్స్ అనేవి ఎట్ టైం వెలుగుతూనే ఉన్నాయి. ఒక 1 అవర్ వరకు వెలిగినాయి అనుకోండి. అంటే ఆ 1 అవర్కి మనం ఏమంటాం? 10 కిలోవాట్ అవర్ ఈజ్ రన్ అప్ టు ద 1 అవర్, దట్ ఈజ్ కాల్డ్ 1 యూనిట్. అండర్స్టూడ్ రైట్? ఇది అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 వాట్స్ బల్బు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 60 వాట్ బల్బు అండ్ నెక్స్ట్ 40 వాట్ బల్బు ఉన్నాయి అనుకోండి. 60 వాట్ బల్బ్ అండ్ 40 వాట్స్ బల్బ్ ఉందనుకోండి. సో ఈ 2 బల్బులు కలిపితే ఎంతైతే మళ్ళీ 100. ఎట్ టైం ఇవి 2 కూడా ఆన్ చేసినాం అనుకోండి. ఎట్ టైం ఈ 2 బల్బులు ఆన్ చేసినాం అనుకోండి. టోటల్ ఎంత అవుతుంది? ఈ 2ని యాడ్ చేస్తే 100 వాట్స్ అవుతుంది. ఓకేనా. ఎంత అవుతుంది? 100 వాట్స్ అవుతుంది. సో ఈ 100 వాట్స్ని ఎన్ని అవర్స్ మనము ఆన్ చేసి పెడితే మనకి 1 యూనిట్ అవుతుంది అని అంటే ఈ 1000 అనేది మనకి ఏం కావాలి? మళ్ళీ కిలో కావాలి. 1000 ఎప్పుడవుతుంది? దీన్ని 10 తోటి మల్టిప్లై చేస్తే. వాటిని మనం మార్చలేము కానీ ఏం చేయొచ్చు? అవర్స్ని కొద్దిగా చూసుకోవచ్చు. అంటే ఒకవేళ నేను 10 అవర్స్ అలాగే పెట్టినా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 100 into 10 1000 అవుతుంది మళ్ళీ వాట్ అవర్. దీని మీనింగ్ ఏంటిది? 1 కిలో వాట్ అవర్ మళ్ళీ 1 యూనిట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? ఇట్స్ వెరీ వెరీ ఈజీ, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ 10 వాట్స్ బల్బే ఉందనుకోండి మీ దగ్గర. చిన్న బల్బులు ఉన్నాయి, 10 వాట్స్ బల్బులు ఉన్నాయి. అప్పుడు ఎన్ని అవర్స్ వెలిగిస్తే అదొక 1 యూనిట్ అవుతుంది. ఓకేనా. ఎన్ని వాట్స్ అయితే ఇదేమవుతుంది? అప్పుడు 100 అవర్స్ వెలిగిస్తే 10 into 100 1 కిలో అండ్ వాట్ అవర్. అప్పుడు ఏమవుతుంది? 1 యూనిట్ అవుతుంది. ఓకేనా. సో ఆ 1 యూనిట్ అట్లా మనం కంటిన్యూగా ఈ 10 వాట్స్ బల్బ్ని 100 అవర్స్ అంటే అట్లా అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది? ఒక 4 days టైం తీసుకుంటుంది కంటిన్యూగా వెలుగుతాం. ఓన్లీ ఇవి 2 మాత్రమే. కానీ మన ఇంట్లో అట్లా ఓన్లీ బల్బులే ఉండవు. ఫ్రిడ్జ్, టీవీ, ఏసీలు, ఇంకా నెంబర్ ఆఫ్ మిక్సీలు ఉంటాయి. చాలా చాలా అప్లయన్సెస్ ఉంటాయి. సో వాటి యొక్క డిఫరెంట్ వాట్స్ ఉంటాయి. కాబట్టి మనకేమవుతుంది? రోజు మనము ఎట్ టైం ఆ వర్క్స్ చేసినప్పుడు హీటర్ ఉంటుంది. ఇవన్నీ మనము ఇవి వాడుతూ ఉన్నప్పుడు మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా మనం వాట్స్ని వెలిగించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏమవుతుంది? ఆ యూనిట్స్ కన్జ్యూమింగ్ అనేది అంటే ఎనర్జీ కన్జ్యూమింగ్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఓకేనా. దానివల్ల ఏమవుతుంది? మన కరెంట్ బిల్ అనేది లాస్ట్గా ఒక మంత్ డ్యూరేషన్లో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేశారు దానికి ఒక యూనిట్కి 3 రూపీస్ 3.5 రూపీస్ కానీ ఛార్జెస్ స్లాబ్స్ అని ఉంటాయి. సో దాని ప్రకారంగా మీకు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 వాట్స్ ఈ బల్బ్ని మనం కంటిన్యూగా వెలిగించామనుకోండి. వెలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 యూనిట్లు 90 యూనిట్స్ కాలేదు అనుకోండి. 90 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతాయి. ఒక యూనిట్కి 3 రూపీస్ అనుకుంటే 93 ఎంత అవుతుంది? 270 రూపీస్ అనేది మనకి బిల్ వస్తుంది. 270 రూపీస్ బిల్ వస్తుంది. ప్లస్ దీనికి సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి ఇంకా అదర్ ఛార్జెస్ ఇప్పించేసి అరౌండ్గా మనకి 300 రూపీస్ బిల్ వస్తుంది. ఓకేనా. సో ఇది మనకి కన్జ్యూమ్ అనేది చేయడం ఎలా ఉంటుంది. అండ్ ఎప్పుడు మనం 1 కిలో వాట్ అంటే ఒక యూనిట్ అంటే ఏంటిది అనేది మనకి ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది మనకి జనరల్గా మనకి ఇంట్లో ఏమవుతుంది అని అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏంటంటే హోమ్ అప్లయన్స్ అనేటివి సిరీస్లోనా ప్యారలోనా కనెక్ట్ అయి ఉంటాయా? ఏ వేలో కనెక్ట్ అయి ఉంటాయి? హోమ్లో ఉన్నటువంటి అప్లయన్సెస్ అనేటివి ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి
అనే సందర్భంలో ఏమవుతుందనంటే ఆల్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ వే. ఓకేనా, ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి? ప్యారలల్గా కనెక్ట్ అవుతాయి. ఓకేనా, ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఒక లైట్ మామూలుగా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఐ మీన్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి లేకుంటే దాని యొక్క సర్వీస్ అయిపోయి ఫెయిల్ అయిపోయింది అనుకోండి. సర్వీస్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? అదర్ లైట్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి, డిస్కనెక్ట్ అయితే వెలుగుతాయి. సో అంటే అక్కడ ఏంటిది? ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే ఒక లైట్ సర్వీస్ అయిపోయింది, దాని యొక్క ఫెయిల్ అయిపోయింది అనుకుంటే మిగతా అవి ఏమవుతాయి? వెలుగుతూనే ఉంటాయి. ప్యారలల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా, అంటే ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. ఇంకా ఏంటిదని అంటే జనరల్గా ఇంటి నుంచి అంటే బయట నుంచి వచ్చేటువంటి సర్వీస్ నుంచి మన కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారా ఏమవుతుందని అంటే మనకి ఇంట్లో ఒకటి ఫస్ట్ ఏమవుతుంది? ఒక ఫ్యూజ్ అనేది క్రియేట్ చేసి పెట్టేస్తారు, ఫ్యూజ్ అని పెడతారు. వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ది ఫ్యూజ్ అనేది ఎందుకు అని అంటే జనరల్గా ఇంట్లోకి వచ్చినటువంటి ఒక హై వోల్టేజ్లో ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ అనేవి డ్యామేజ్ ప్రాబ్లం కావచ్చు, అంటే పేలిపోవచ్చు, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఆ ఫ్యూజ్ వైర్లో మనకేం చేస్తారంటే ఒక కాపర్ వైర్ కానీ ఒక థిన్ వైర్ పెడతాం. వెరీ థిన్ వైర్ పెట్టడం వల్ల కారణం ఏంటి అని అంటే ఒకవేళ హై వోల్టేజ్ అనేది దాని గుండా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అక్కడ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ వల్ల ఏమవుతుందంటే అక్కడ లైట్ అనేది అక్కడ వోల్టేజ్ అనేది అక్కడికి ఆగిపోతుంది. అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఇంట్లోకి ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి అక్కడ ఏమవుతుంది? మనకి ఎటువంటి డ్యామేజెస్ అనేది జరగవు. సో ఒక ఫ్యూజ్ అనే దానికి కండిషన్, ఒక ఫ్యూజ్ వైర్కి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే తొందరగా మెల్ట్ అయిపోవాలి. ఓకేనా, తొందరగా మెల్ట్ అయిపోవాలి. ఆ లో మెల్టింగ్ పాయింట్ ఉంటే అక్కడ ఏమవుతుంది? మనకి ఆ వైర్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి అక్కడికి ఇంట్లోకి కరెంట్ పాస్ కాదు కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఆల్ అప్లయన్సెస్ విల్ బి సేఫ్ మోడ్. ఓకేనా, ఇది మనకి పవర్ యొక్క యూనిట్స్ ఎలా మనం చేస్తాము, ఫార్ములాస్ ఏంటి, ఆ యూనిట్స్ని ఎలా డిరైవ్ చేస్తాం, రైట్. ఇంట్లో ఏ విధంగా కనెక్షన్స్ ఉంటాయి అంటే ప్యారలల్ కనెక్షన్స్లో. అండ్ నెక్స్ట్ ఫ్యూజ్ వైర్. ఓకేనా, ఇప్పుడు జనరల్గా ఫ్యూజ్ వైర్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఎంసీబీ అనే వైర్లు కూడా డివైజెస్ వచ్చేసినాయి. ఎంసీబీ మినీ యాచ్యూర్ సర్క్యూట్ బ్రేకర్ అని చెప్పేసి ఎంసీబీలు వచ్చేసినాయి. కొద్దిగా టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ఇక్కడ ఏమవుతుంది? ఈ ఎంసీబీలు వాడుకోవడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేసుకోవాలి? పైకి ఎనుకుంటే ఆన్ అయిపోతుంది. ఎంసీబీస్ అన్నారు. ప్రతిసారి వైర్ మార్చుకోకుండా ఇది మనకు ఎంసీబీలు అనేది బాగా యూజబుల్ థింగ్స్. Okay, so this is the information of the power. Okay, right. Thank you.